రాజయ్య ఒక వ్యవసాయ కూలి. పని ఉన్నప్పుడు పొలంలో ఉండేవాడు, లేదంటే ఇంటి పట్టునే కూర్చునేవాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గర కుట్టు మిషన్ కుడుతూ చేదోడు వాదోడుగా ఉండేది. వాళ్లకి పెళ్ళీడుకొచ్చిన అనామిక అనే కూతురు ఉంది. ఇంటి పని వంట పని బుద్ధిగా చేస్తుంది. కుట్టు మిషన్ పని నేర్చుకోమ్మని అంటే పనికిమాలిన సాకులన్నీ చెప్పేది. ఓ రోజు సుజాత మిషన్ కుడుతూ అనామిక, ఒకసారి ఇక్కడికి రా తల్లి అని పిలిచింది. అనామిక అయిష్టంగా వచ్చింది. ఏంటమ్మా, కూర్చో. ఈ రోజు నుంచి నీకు కుట్టు పని నేర్పిస్తాను. నాకా కుట్టు మిషన్ పని నేర్పిస్తావా? అవునమ్మా, ఆడపిల్లకి చేతిలో ఒక కలుంటే ఎప్పుడు ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం రాదు. ఆ అవసరం ఉండదమ్మా. అమ్మా, నాకు ఏ కళతో పని లేదు. నేను ఏ పని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్ను మహారాణిలా చూసుకుంటాడు. అప్పుడు నాకు ఈ మిషన్ ఎందుకు చెప్పు? మహారాణి బతుకనేది కథలో బాగుంటుంది తల్లి, నిజ జీవితంలో కాదు. నీకు కాబోయే భర్త ఎవరన్నది, ఎక్కడుంటాడన్నది, అతను ఏ పని చేస్తున్నాడన్నది ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టుంటాడు. నా మాట విని తల్లి, కుట్టు మిషన్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు, లాభమే కదా ఉంటుంది. నువ్వు చెప్పిన ఆ దేవుడు నేను అనుకున్నట్టుగా నా జీవితాన్ని రాసుండొచ్చు కదా. అందుకే నాతో ఇలా మాట్లాడించొచ్చు కదా. ఏదైనా కానివ్వు తల్లి, చేతిలో ఒక కళ్ళుంటే తప్పు ఏమిటి చెప్పు? అయినా ఏదో ఒక రోజున నా మాట విలువ నీకు తెలుస్తుంది తల్లి అని సుజాత అనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. రాజయ్య సుజాత దంపతులు అనామికకి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. రమేష్ అనే యువకుడితో అనామికకి పెళ్లి కుదిరింది. అతను డబ్బున్నవాడు కాదు. రోజూ కూలి పనికి వెళ్లి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నడిపించే సాధారణ వ్యక్తి. అనామికకు ఇవన్నీ పెద్దగా తెలియలేదు. పెళ్లి తర్వాత అంతా బాగానే ఉంటుందని అనుకుంది. ఓ రోజున తన స్నేహితురాలు శ్రీవల్లి వచ్చింది. రమేష్ ఫోటో చూపించింది. శ్రీవల్లి ఆశ్చర్యంగా ఇతను నన్ను పెళ్లి చేసుకునేది అని అడిగింది. అనామిక కంగారు పడింది. ఏమైంది శ్రీవల్లి, ఎందుకలా అడుగుతున్నావు? అతను మంచివాడు కాదా? డబ్బు లేదా? నన్ను మహారాణిలో చూసుకోలేడా? చూసుకోలేడా అనామిక? రమేష్ మంచివాడే, కాని డబ్బున్నవాడైతే కాదు. అతను తన తండ్రి కలిసి కూలి పనులకెళ్తారు. తల్లి పాచి పనులు చేస్తుంది. అలాంటింటికి నువ్వు కోడలుగా వెళ్తున్నావు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి శ్రీవల్లి వెళ్ళిపోయింది. అనామికకి ఆందోళన మొదలైంది. తనలో తాను ఈ పెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించటం మొదలుపెట్టింది. కాని విధాత రాతని మార్చటం మన మనుషుల వల్ల ఏమవుతుంది చెప్పండి? కొద్ది రోజులకే వారి ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. కన్నీళ్లతో అనామికని అత్తారింటికి పంపించారు సుజాత దంపతులు. అనామిక అత్తారింట్లో అడుగుపెట్టింది. అది చిన్న ఇల్లు. అక్కడ ఖరీదైన సోఫాలు లేవు, ఎల్ఈడి టీవీ కూడా లేదు, డబుల్ డోర్ ఫ్రిడ్జు లేదు. అన్నీ మామూలుగానే ఉన్నాయక్కడ. చాలా బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన ప్రతి ఆడపిల్లకి ఈ కన్నీళ్లు తప్పవమ్మ కోళ్ళ. ఇక నుంచి ఇదే నీ ఇల్లు. ఇప్పుడు నువ్వు పుట్టింటి అతిథివి. బాధపడకమ్మా కోళ్ళ, మీ అమ్మా నాన్నల ప్రేమ ఎక్కడికి పోదు. తిరిగి మా రూపంలో నీకు దక్కుద్ది. సమస్య ఏదైనా మాకు చెప్పు తల్లి. అలాగే మామయ్య అని పైకైతే అనింది. కాని తన మనసులో మాత్రం ఈ కన్నీళ్లు ఇంత పేద కుటుంబంలోకి కోడలుగా వచ్చానని పడుతున్న బాధకి కారుతున్నాయి. అవి అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనుకుంది. రమేష్ గదిలోకి తీసుకువెళ్లాడు. ఆ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ జీవించటం మొదలుపెట్టింది అనామిక. నెల రోజులు గడిచాయి. ఓ రోజు రమేష్ మౌనంగా కూర్చున్నాడు. అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. అనామిక వంటింట్లోకి వెళ్లి చూసింది. డబ్బాలో గుప్పెడు బియ్యం మాత్రమే ఉన్నాయి. పప్పు లేదు, కూరగాయలు లేవు, చివరికి నూనె కూడా అయిపోయింది. ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆ రాత్రి అందరూ గంజి తాగి పడుకున్నారు. కాని అనామికకు మాత్రం నిద్ర పట్టలేదు. తన కళ్ల ముందుకు తన తల్లి వచ్చినట్టు అనిపించింది. ఆడపిల్లకి చేతిలో ఒక కలుంటే ఎప్పుడు ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం రాదు అని నేను చెప్తే విన్నావా తల్లి? ఇప్పుడు చూడు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో. అమ్మా అని పిలిచింది అనామిక. కాని అక్కడ సుజాత లేదు, మాయమైపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరుసటి రోజు రమేష్ పని కోసం వెళ్లబోతూ ఉండగా ఏవండి అని అనామిక పిలిచింది. చెప్పనామిక. నాకొక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి రావాలనుంది. సరే అనామిక, వెళ్ళిరా. కానీ ఇంత సడన్ గా ఎందుకు? వెళ్ళొచ్చాక చెప్తానండి. సరే, జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పి రమేష్ పనికి వెళ్ళాడు. అనామిక బ్యాగ్ వేసుకొని పుట్టింటికి వెళ్ళింది.
సుజాత, రాజయ్య అనామికని చూసి ఎంతగానో సంతోషపడ్డారు. అనామిక ముఖంలో మాత్రం నవ్వు లేదు. ఏమేం తల్లి, అత్తింట్లో అందరూ బాగానే ఉన్నారా? అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. జీవితం కళ్ళల్లో లాగా ఉండదు. నేను తప్పు చేశాను. బాధపడకు తల్లి. ఏం జరిగిందో వివరంగా చెప్పు. అప్పుడు అనామిక తన అత్తగారింటి పరిస్థితి మొత్తాన్ని వివరించింది. అప్పుడు వెళ్ళి కుట్టు మిషన్ను తీసుకొచ్చింది. గుర్తుందా? ఇదే మిషన్ నేను నేర్చుకోమని చెప్పా నీకు. వినలేదు. అప్పగింతల వేళ కూడా తీసుకెళ్ళమ్మా అని చెప్పా. అప్పుడు కూడా వినిపించుకోలేదు. ఇప్పుడు నేర్పించమ్మా, నేర్చుకుంటాను. అనామిక ఆ మాట అనగానే సుజాత సంతోషపడింది. వేలు గుచ్చుకోకుండా ఏ దర్జీ పుట్టలేదు తల్లి అంటూ కుట్టు మిషన్ మొత్తం నేర్పించటం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక చేతికి పని అలవాటైపోయింది. చిరిగిన చొక్కాలు, పిల్లల యూనిఫామ్లు, బ్లౌజ్ హుక్కులు, చీర ఫాల్స్ అన్నీ చక్కగా కుట్టటం నేర్చుకుంది. ఒక రోజున ఎక్కడికైనా తీసుకువెళ్ళి కుట్టగలిగే చిన్న మెషిన్ను తీసుకొచ్చి అనామికకి ఇచ్చింది సుజాత. ఇక ఇదే నీ ఆయుధం. దీన్ని నమ్ముకో. ఇది నిన్ను, నీ కుటుంబాన్ని కూడా నిలబెడుతుంది, కాపాడుతుంది. అనామిక సంతోషంగా ఆ కుట్టు మిషన్ని చూస్తూ, ఇప్పటినుంచి నా అదృష్టం కోసం ఎదురు చూడనమ్మా. నా చేతులతోనే నా అదృష్టాన్ని కుట్టుకుంటాను అని చెప్పింది. సుజాత సంతోషపడింది. కుట్టు మిషన్తో అనామిక తన అత్తారింటికి వచ్చింది. ఆ కుట్టు మిషన్తో తను చెయ్యాలనుకున్న పని గురించి వివరంగా చెప్పింది. వాళ్ళు ఒప్పుకున్నారు. మరుసటి రోజున అనామిక ఒక చిన్న కుట్టు మిషన్ని భుజాన వేసుకుంది. ఒక చేతిలో బ్యాటరీతో పనిచేసే చిన్న మైక్ పట్టుకుంది. ఇంకో చేతిలో సూదులు, దారాలు, కత్తెర ఉన్న సంచిని పట్టుకుంది. వెళ్తూ వెళ్తూ మైక్లో చెప్పటం మొదలుపెట్టింది. చిరిగిన చొక్కాలు, చిరిగిన చీరలు, బ్లౌజ్ హుక్కులు, పిల్లల యూనిఫామ్లు మీ ఇంటి ముందే కుట్టిస్తాను, తక్కువ ఖర్చుతో మంచి కుట్లు. అనామిక గొంతు వీధంతా వినిపించింది. కొందరు ఇంటి తలుపులు తీసి చూశారు. మరికొందరు నవ్వుకున్నారు. ఇంకొందరు ఇప్పుడు కుట్టుడు కూడా ఇంటి దగ్గరకు వచ్చి మరి గుడుతున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. ఇక అదే సమయంలో ఒక పెద్ద ఆవిడ అనామికను పిలిచింది. అమ్మా, ఈ చీర కొంగు చిరిగిపోయింది, కాస్త కుట్టగలవా? తప్పకుండా పెద్దవ్వా అని ఇంటి ముందే మిషన్ పెట్టి కుట్టటం మొదలుపెట్టింది. పెద్దావిడ అద్భుతంగా చూస్తూ ఉండగా కొద్ది నిమిషాల్లోనే అనామిక పని పూర్తి చేసేసింది. ఆ చీర తీసుకోండి అని చెప్పి ఇచ్చింది. ఆ పెద్దావిడ ఆ చీర చూసి ఆశ్చర్యపోయింది. అచ్చం కొత్త చీరలా ఉందమ్మా అంటూ 50 రూపాయలకి బదులు 100 రూపాయలిచ్చింది. పెద్దవ్వా, ఇన్ని డబ్బులెందుకు? పని చూసి ఇచ్చాను తల్లి. నీ చేతిలో మంచి కళుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే అనామికకి తన తల్లి గుర్తొచ్చింది. ఆ రోజు మొత్తం 4 ఇళ్లల్లో పని వచ్చింది. సాయంత్రానికి చేతిలో 400 రూపాయలున్నాయి. ఆ డబ్బుతో బియ్యం, పప్పు, నూనె కొనుక్కొని ఇంటికొచ్చింది. శారద ఆశ్చర్యంగా కోడలు అనామికని వివరం అడిగింది. కోళ్ళ సరుకులు కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడే? ఈ కుట్టు మిషన్తో నేను సంపాదించానత్తయ్య. అందరూ ఆ మాట విని సంతోషపడ్డారు. ఇక అనామిక ప్రతిరోజు ఊరంతా తిరిగి కుట్టు పనులు చేయటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే పక్క ఊళ్ళ నుంచి కూడా పిలుపులు రావటం మొదలైంది అనామికకి. ఎవరి ఇంటికి వెళ్తే అక్కడే కూర్చొని బట్టలు కుట్టి ఇచ్చేసేది. అందుకే ప్రజలు ఆమెను ప్రేమగా మన దర్జీ కోడలొచ్చింది అని పిలవటం మొదలుపెట్టారు. అభిమానంతో ఎవరు ఎలా పిలిచినా నేను పలుకుతాను అని అనామిక నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉండేది. కొంతకాలం తరువాత రమేష్, ప్రసాద్ వారం రోజుల పాటు కూలీ దొరకలేదు. ఇద్దరూ బాధపడుతూ ఉన్నారు. అనామిక మాత్రం ఆ రోజు సంపాదించిన డబ్బుతో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చిపెట్టింది. రమేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనామిక, నేను భర్తలాగా చేయలేకపోయింది నువ్వు చేస్తున్నావు. నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనెంతో అదృష్టవంతుణ్ణి. మీలాంటి మంచి మనుషుల ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టమండి. ఇది నా ఇల్లు. మీ కష్టం నా కష్టం, నా సంపాదన మనందరిది అని చెప్పింది. ఆ మాట విని శారద కళ్ళలో ఆనంద బాష్పాలొచ్చాయి. చేతిలో ఒక కలుంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా తలంచాల్సిన అవసరం ఉండదు. ఆస్తి ఒకరోజు పోవచ్చు, అదృష్టం ఒకరోజు మారిపోవచ్చు. కానీ చేతిలో ఉన్న ఒక కళ మనిషిని ఎప్పటికీ ఆకలితో పడుకోనివ్వదని మా అమ్మ చెప్పిన మాట నా జీవితంలో ఇప్పుడు నిజమైందండి అని చెప్పి ఇక అప్పటినుంచి ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.